హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి భోగి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి భోగి ముందు రోజు అనమాట. మేము భోగి ముందు రోజు వచ్చేసి బయటకు అయితే వెళ్ళాము. సో హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఇంకా పిల్లల్ని బయటకైతే తీసుకువెళ్ళామన్నమాట. ఇంకా స్కూల్ డేస్లో అంటే వాళ్ళు బయటికి తీసుకువెళ్ళి సరదాగా తిప్పడానికైనా కూడా టైం అయితే సరిపోదు కాబట్టి ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా బయటకి అయితే తీసుకువెళ్ళి కొంచెం సేపు పిల్లలతో అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇంకా మేము వెళ్ళిన రెస్టారెంట్ ఇదే అనమాట. లైటింగ్లతో అయితే అదిరిపోతుంది కదా. సో ఇంకా ఫెస్టివల్కి సంబంధించి ఇంకా లైటింగ్ అయితే వేసి చాలా బాగా అయితే డెకరేట్ చేశారు రెస్టారెంట్ కూడా. ఇంకా మేము వచ్చేసి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా డిన్నర్ అయితే చేసేసిన తర్వాత ఇంకా మూవీకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా మూవీ వచ్చేసి చిరంజీవి గారు మూవీ అనమాట. సో మనశంకర్ వరప్రసాద్ మూవీకి అయితే వెళ్ళాము సెకండ్ షోకి. ఇంకా మూవీ వచ్చేసి మాత్రం చాలా ఫన్, ఇంకా చాలా అంటే చాలా బాగుందన్నమాట మూవీ. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుంది మూవీ వచ్చేసి. సో పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లలతో, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి అయితే ఈ మూవీ అయితే ఉందన్నమాట. సో డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా అయితే తీశారు మూవీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మా పిల్లలకు అండ్ నాకు. ఇంక ఇది వచ్చేసి భోగి రోజు అనమాట. మార్నింగ్ ఇంకా మా వీధిలో అయితే ఇంకా భోగి మంటలు అయితే వేశారనమాట. సో అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. సో ఇంకా అందరూ ఎలా జరుపుకున్నారు భోగి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మూవీకి అయితే వెళ్ళి వచ్చేసరికి నైట్ 1 అయితే అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ లేవడానికి మా వల్ల అయితే కాలేదు. సో ఇంకా మార్నింగ్ లేచేసరికి 8:30 అలా అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో పని అది చేసేసుకొని ఇంకా మా నాన్న అయితే వచ్చారనమాట ఇంకా మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము స్టార్ట్ అయ్యేసరికి టైం వచ్చేసి 11 అయితే అలా అయిపోయిందనమాట. సో ఇంకా ప్రతి ఒక్క ఆడపిల్ల ఏ ఫెస్టివల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా వెళ్తారు కదా. సో ఇంకా కొత్త అల్లుళ్ళు ఇంకా కూతుళ్ళతో కొడుకు కోడళ్ళతో అయితే ఆ ఇల్లు అయితే కలకల్లాడిపోతుంది ప్రతి ఒక్క ఇల్లు అయితే ఈ పండగకి. సో మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారా? వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి. సో మేమైతే భోగి రోజు అయితే వెళ్ళామన్నమాట. సో మా పిల్లలకి వచ్చేసి క్రిస్మస్ రోజు అయితే 10 డేస్ అయితే హాలిడేస్ అయితే ఇచ్చారు మా పిల్లల స్కూల్కి. ఇంకా మన ఫెస్టివల్కి వచ్చేసి సంక్రాంతికి వచ్చేసి 5 డేస్ అయితే ఇచ్చారనమాట. సో మామూలుగా అయితే 3 డేస్ ఇస్తారు ఫెస్టివల్కి. సో ఇంకా సెకండ్ సాటర్డే కలిసి రావడం వల్ల ఇంకా 5 డేస్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా లగేజీతో మా అబ్బాయి అయితే ఎంట్రన్స్ అయితే ఇచ్చేసాడనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదే అనమాట. సో ఇంకా ముగ్గులు అయితే మాత్రం అద్దరు కొట్టేశారు కదా అత్త కోడళ్ళు. సో ఆడపిల్లకి సిగ్గందం ఇంటికి ముగ్గందం అన్నట్లు ముగ్గులు మాత్రం చాలా బాగా వేస్తారు మా అమ్మ అండ్ మా వదిన. సో ఇంకా మా అమ్మ వాళ్ళ రియాక్షన్ అయితే చూడండి. ఇంకా మేము వెళ్ళంగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట. సో ఇంకా మా అన్నయ్య కూడా ఇంకా ఆ రోజు నైట్ అయితే వచ్చారనమాట. సో ఇంకా మేము వచ్చేసి మార్నింగ్ అయితే వెళ్ళాము. సో ఇంకా ఇక్కడ మా కోడలి పిల్ల అయితే ఆటలు అయితే ఆడుతుంది. ఇంకా మా పిల్లలు రావడం మా బుడ్డ దాంతో అయితే ఆటలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మేము మా అమ్మ వాళ్ళతో అయితే మాట్లాడుతూ అలా అయితే సరదాగా అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో ఇంకా కొంచెం సేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా మా అమ్మ అయితే ఇంకా అటుకుల మర దగ్గరికి అయితే వెళ్ళి రమ్మంది. సో ఇంకా నేను మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చానమాట. సో ఇంకా ఫస్టే మా నాన్న మమ్మల్ని తీసుకురావడానికి వస్తున్నప్పుడే ఇంకా ఈ మర దగ్గర అయితే వడ్డు మూట అయితే వేశారంట. సో ఇంకా ఈ వడ్లు అయితే ఇంకా 3 డేస్ ముందే మనకి వడ్లు ఈ సంవత్సరం వచ్చిన వడ్లు అయితే నానబెట్టేస్తారనమాట. 3 డేస్ ఇలా నానబెట్టేసిన తర్వాత వాటిని వాష్ చేసి ఇలా కొంచెం సేపు గాలికి ఆరనించిన తర్వాత ఇలా ఈ పొయ్యి వేడిలో అయితే ఇలా అయితే వాటిని వేసి ఫ్రై అయితే చేస్తున్నారు. సో ఇలా ఫ్రై చేసినవి అని ఇలా ఒక పట్టాలోకి అయితే తీసుకొని దాన్ని ఒక మరలోకి అయితే వేస్తున్నారనమాట. సో ఇలా ఈ మరలో వేసేసరికి అవేంటంటే మనకి అటుకులు అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా పక్కన ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడైతే ఇంకా వాటిని చల్లించి పక్కన ఉన్న గోతంలోకి అయితే పోసేస్తుంది. ఇంకా ఇలా అయితే అటుకులు అయితే రెడీ చేసేస్తున్నారన్నమాట. సో ఏ విలేజెస్లో అయినా ఇలా ఇయర్లీ వన్స్ అయితే సంక్రాంతి టైంలో అటుకులు అయితే వేయించుకుంటారనమాట. సో ఈ కొత్తగా వచ్చిన వడ్లతో అటుకులు అయితే వేయించుకుంటారు. సో అటుకులు వేయించినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది స్మెల్ అయితే మాత్రం. పిల్లలకి కూడా ఇది పాలల్లో వేసి ఈ అటుకులు బెల్లం వేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. సో ఫైబర్ ప్రోటీన్స్
అన్నీ అయితే పిల్లలకైతే అందుతాయి. సో ఇంకా మేము అటుకులమర్రి నుంచి వచ్చిన తర్వాత ఇంకా షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి పార్లర్కి అయితే వచ్చేసాము ఐబ్రోస్ అయితే షేప్ చేయించుకోవడానికి. సో ఫస్ట్ నేనైతే వచ్చేసి ఇంకా 25 రూపీస్ కాస్ట్ ఉన్నప్పుడైతే ఐబ్రోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 50 రూపీస్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా వదిన చేయించుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఇంకా ఐబ్రోస్ అయితే చేయించుకున్నాము. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఎంబీఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ప్రైజెస్ అయితే మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి, కానీ క్వాలిటీ వచ్చేసి బట్టల క్వాలిటీ మాత్రం లోగానే ఉన్నాయి. సో ప్రైస్కి తగ్గంత క్వాలిటీ అయితే అనిపించలేదన్నమాట. సో మాకు డ్రెస్సెస్ వచ్చేసి ఏవో నార్మల్ మనం డైలీ వేర్కి వేసుకున్నంత లాగా అయితే ఉన్నాయి. సో ఫెస్టివల్కి అయితే వేసుకునేంత హైలో అయితే లేవన్నమాట. సో ఇంకా ఓన్లీ ఇంకా అలా అయితే చూసి వచ్చేసామన్నమాట. సో మాకు అంతగా అయితే బట్టలు అయితే నచ్చలేదు. సో ఇంకా వేరే షాప్కి అయితే మేము ఎప్పుడు వెళ్ళే షాప్కి అయితే వెళ్ళి తీసుకుందాము అని చెప్పేసి ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళామన్నమాట. సో మధ్యాహ్నం 1:30కి అయితే అలా అయితే మేము బజార్కి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా పిల్లలకి అయితే ఫైనల్లీ ఈ డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసాము. సో మా కోడలికి ఇంకా మా పాపకి వచ్చేసి ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. కానీ ట్విస్ట్ ఏంటంటే మేము తీసుకుని బట్టలు అంతా సెలెక్షన్ అయిపోయేసరికి ఈవినింగ్ వచ్చేసి 6:37 అయితే అయిపోయిందనమాట. సో బట్టలు అయితే అవి తీసుకున్నాం, కానీ కాస్ట్ దగ్గర మాత్రం కొంచెం తేడా వచ్చేసి మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళాము. డ్రెస్సులు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ మాకు తెలిసింది ఏంటంటే ఫెస్టివల్ టైంలో అయితే మాత్రం అస్సలైతే షాపింగ్ అయితే చేయకూడదని మాకు అనిపించింది. సో ఫెస్టివల్కి ముందే ఏవైనా మనం ముందే కొనిపెట్టుకోవాలని అర్థమైంది. సో ఇంకా పిల్లలకి డ్రెస్సులు అవి తీసుకున్న తర్వాత ఇంకా ప్యాకింగ్ కవర్స్ కోసం అయితే వచ్చామన్నమాట. సో ఇంకా ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా పిండి వంటలు మేము చేసినవి ఇంకా వాళ్ళకైతే ఇస్తారనమాట. సో ఇంకా ప్యాకింగ్ కవర్స్ కోసం అయితే ఇంకా ప్యాకింగ్ కవర్స్ తీసుకొని ఇంకా ఇలా పిల్లలకి బ్యాంగిల్స్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇలా 10 రూపీస్ షాప్కి అయితే వచ్చాము. సో ఇంకా ఆల్ ఐటమ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువే ఉన్నాయి అన్నమాట. సో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో ఇంకా లేడీస్ కావాల్సిన అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి, క్లిప్స్, బ్యాగ్స్, ఇంకా మనకి బౌల్ పింగాణి ఐటమ్స్, ఇంకా ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మళ్ళీ షాపింగ్ అయితే చేద్దాం సో చేయొచ్చు. ఏంటంటే ఇంకా మాకు అప్పటికే లేట్ అయిపోయిందనమాట. సో ఎప్పుడో మధ్యాహ్నం అనంగా వస్తే నైట్ వరకు చేస్తూనే ఉన్నామన్నమాట షాపింగ్. మాకు కూడా విసుకొచ్చేసింది షాపింగ్ చేసి. సో ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా తిరిగిన వాళ్ళని తిరిగినట్లే ఉన్నామన్నమాట. సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మాకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము పిల్లలిద్దరికి. ఇంకా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ అయితే ఉన్నాయి పిల్లలకి. సో ఇంకా ఓన్లీ బ్యాంగిల్స్ ఒకటే షాపింగ్ అయితే చేసేసాము. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇంకా అన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇంకొక్కడ వచ్చేసి ముంత మసాలా అయితే తినాలనిపించి ఇక్కడైతే మా వదిన నేను ముంత మసాలా అయితే తీసుకుంటున్నాం అనమాట. సో మీలో ఎంతమందికి ముంత మసాలా ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మా పాప అండ్ మా వదిన వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ అండ్ బాదం పాలు అయితే తాగారనమాట. సో ఇంక మా పాప వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తినింది. ఇంకా ఇంటికి వచ్చేసి ఈవినింగ్ ఇంకా పిల్లల్ని గబగబా రెడీ చేసేసి ఇంకా భోగి పళ్ళు పోయడానికి అయితే ఇంకా రెడీ అయితే చేసాము. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ అనమాట. సో దీనికి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను.
ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా పిల్లలు, ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు, ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప, ఈ ఐదుగురికి అయితే భోగి పళ్ళు అయితే పోసి చాలా అంటే చాలా బాగా అయితే జరిపామన్నమాట. సో ఈ ఇయర్ అలా కాకుండా ఇంకా సింపుల్గా అయితే జరిపేసాము భోగి పళ్ళు. ఇంకా పిల్లలకి మనం భోగి పళ్ళు పోయడం వల్ల చెడు దృష్టి అనేది వాళ్ళ మీద పడకుండా వాళ్ళు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఈ భోగి పళ్ళు అయితే పోస్తాము. భోగి పళ్ళు అంటే మనం రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, పువ్వులు, డబ్బులు, ఇంకా శనగలు ఇవన్నీ కలిపి మనం ఈ పిల్లల పైన పోయడం వల్ల చెడు దృష్టి అనేది వాళ్ళ మీద పడకుండా ఉంటుంది. శివుడు ఆశీర్వాదం కూడా వాళ్ళకి లభించాలని మనం ఈ ఆచారం అయితే పాటిస్తాము. సో మా భోగి పండుగ అయితే ఈ విధంగా అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే జరిగిందనమాట. సో అటుకులు వీడియో కూడా నేను షార్ట్గా అయితే తీసాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చి వంటలు, ఇంకా సంక్రాంతి పండుగ మేము ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.